గవర్నమెంట్ పాలసీకి సంబంధించి ఆన్సర్ ఎలా రాయాలో సింపుల్ ఫార్మేట్ అందజేశానండి. ఒకసారి స్టడీ చేసి ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి. హాయ్, ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం క్లాసెస్ అన్నీ ఇవ్వటం జరిగింది అన్ని పేపర్స్కి. సో క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. సో మీకున్న ఫ్రీ టైం చూసుకొని దానికి అనుగుణంగా మీరు గ్రూప్ 1 మెయిన్స్ని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. దాంతోపాటు నేను మెటీరియల్స్ కూడా మీకు పంపిస్తూ వస్తున్నాను. మెటీరియల్తో పాటు గతంలో మనము టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ వీక్ నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. సో ఈ మీన్ టైంలో ఇంకా ఆన్సర్ రాయటం ఎలా, ఆన్సర్ని ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎగ్జామ్ హాల్లో ఇచ్చే అక్కడ 15 క్వశ్చన్లని ఇన్ టైంలో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఆ అంశం మీద ఆన్సర్ రైటింగ్ స్కిల్ సెషన్స్ అన్నది నేను మీకు నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు రాసిన ఇంకొంచెం డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు రాయకపోయినా ఇప్పుడు ఆన్సర్ రాయటం అన్నది దానికి ఏదో భయపడాల్సింది ఇట్లాంటివి ఏమీ లేకుండా అభ్యర్థి చాలా చాలా ఈజీగా ఈ స్కిల్ నేర్చుకునే విధంగా మనము ఈ క్లాసెస్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. గ్రూప్ 1 అనేదండి, సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ ఈ రెండు అంశాలు అన్నది అభ్యర్థి యొక్క వ్యక్తిగతమైన సైకలాజికల్ ఫియర్స్ మాత్రమే చెయ్యలేము అనేది. అట్ ద సేమ్ వే సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ అభ్యర్థి యొక్క నైతికంగా ఉన్న మనోధైర్యమే సాధించటానికి, ఫెయిల్యూర్ అవ్వటానికి, సక్సెస్ అవ్వటానికి ఆ ఒక్క కండిషనే కారణమవుతుంది. ఏంటంటే నేను సాధిస్తాను అని తన మీద తను బలంగా నమ్ముకోవటం, ఏమో అని భయపడటం. ఈ రెండు అంశాలే సక్సెస్ ఫెయిల్యూర్ని ఇక్కడ నిర్ణయిస్తాయి. సో ఈ బలమైన నమ్మకం నీకు ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో పలానా క్వశ్చన్ వచ్చింది, రాస్తానో రాయను అనుకునేదానికి బదులు ఎస్ నేను ఇట్లా స్టడీ చేసి ఇట్లా రాయగలను, ఇప్పటికి చాలా ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు అవలీలలుగా రాస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు ముందుకు వెళ్తావు. సో ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. పోటీ లేని పోటీ పరీక్ష కాంపిటీషన్ ఎగ్జామే, కానీ ఈ స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించడం అన్నది చాలామందికి అవకాశాలు ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకో కారణాలు ఉండొచ్చు వ్యక్తిగతమైనవి. కానీ ఎలాంటి సర్కమ్స్టెన్స్నైనా తనకు అనుగుణంగా తిప్పుకొని తన మీద తన నమ్మకం పెట్టుకొని ప్రిపరేషన్ అయితే పోటీ లేని పోటీ పరీక్ష ఇది. సో ఆ విధంగా మీరు కొనసాగించండి. సో ఈరోజు మనము ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పేపర్ 3 ఏదైతే మీకు ఉన్నదో అందులో యూనిట్ 7లో నేను యూనిట్ 6ని వివరించాను. ఈరోజు యూనిట్ 7లో గవర్నమెంట్ పాలసీస్ అనే ఈ అంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా గవర్నమెంట్ పాలసీస్ అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటుంది. నువ్వు ఏమీ మైండ్లో పెట్టుకోకు. ఇప్పుడు అక్కడ ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ రాసే స్కిల్ ఇప్పుడు నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు అంతే. ఎలా కరెక్ట్గా ఈ క్లాస్ హార్డ్లీ 40 to 50 మినిట్స్ పడుతుంది. కోర్స్ ఇక్కడ వచ్చిన అంశమే రిపీట్ అవుతూ ఉంటుంది, దాన్ని చూసే విధానం కూడా అదే 40 minutes to 50. దీనికి నేను క్లాస్తో పాటు మెటీరియల్ పంపుతున్నాను మీకు పీడిఎఫ్ ఫార్మెట్లో. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నోళ్ళు డౌన్లోడ్ పెట్టుకో, మెటీరియల్ చదువు. సాధారణంగా దీన్ని నువ్వు ప్రయత్నం చేసి ఆ బుక్లు ఆర్కే సప్రు అనేది పబ్లిక్ పాలసీకి మంచి బుక్. ఆర్కే సప్రు పబ్లిక్ పాలసీ, ఇది టెక్స్ట్ బుక్ అండి. పెద్ద మీకు వచ్చే ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని దాంతో వరకు వెళ్ళక్కర్లే. సివిల్ సర్వీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ అంత అక్కర్లేదు. దాంతోపాటు సుమిత్రా మోహన్ ఇండియన్ పాలసీకి అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ పాలసీస్, ఇదేమో పాలసీ మేకింగ్ మీద ఇస్తుంది, అంటే థియరిటికల్ పార్ట్. ఈ బుక్ ఏమో ఇండియన్ పాలసీ అండ్ డెవలప్మెంట్ ఏమో ప్రాక్టికల్గా ఇప్పుడు ఏమేమి పాలసీలు ఉన్నాయో వాటి మీద పూర్తి వివరణ అనేది ఇస్తూ వస్తుంది. ఉదాహరణకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అది ఇందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇక్కడ ఏమైతే మనం ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నామో దాని మీద వీళ్ళు వాళ్ళ ఓన్ ఐటెంలో ఇక్కడ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఇది ఇప్పుడు ఉండే పాలసీస్ గురించి.
ఇది పాలసీ మేకింగ్ గురించి. రెండిటికి వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ క్లాస్ వింటే ఈ నాలెడ్జ్ తోటి రాసే. చార్లీ నువ్వు రాయాల్సింది ఎంత? 150 పదాలు అంతే, 150 వర్డ్స్. దానికోసము ఇక్కడ చేస్తున్న వర్క్ సరిపోతుంది. అందుకే చెప్తాను, మనము ఎగ్జామ్ హాల్లో రిప్రజెంట్ చేసే విధంగా, మన ఆన్సర్ని రిప్రజెంట్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అక్కడ నువ్వు ఎంతైతే అవుట్కమ్, మనము కొన్ని కథలు కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి భూమి కావాలంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పరిగెత్తి నీకు ఎంత కావాలో ఎంత పరిగెడతావో అంత భూమి ఇస్తానంటాడు. వీడికి ఎంత కావాలి? 1 ఎకరం అయితే సరిపోతుంది. అంతవరకు తీసుకుంటే వాడు సుఖంగా వాడి జీవనం మొత్తం కొనసాగిస్తాడు. కానీ వాడు పరిగెత్తి సూర్యాస్తమయం వరకు పరిగెత్తి మళ్ళీ వెనక్కి రాలేకపోయి దారిలో పడిపోతాడు. వీడికి 6 అడుగులు చాలా అక్కడే పూడ్చిపెట్టమంటాడు. సో ఇట్లా ఉంటుందండి సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ. నీకేం కావాలి? 150 వర్డ్స్కి తగిన పరిజ్ఞానం కావాలి, అంతే కదా. సో ఆ పరిజ్ఞానం అనేది ఇక్కడ అందుతుంది. దానికి సంబంధించి అంశాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొని వచ్చాను. మళ్ళీ నువ్వు సపరేట్గా రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి బుక్స్ తీసుకొని చేయొచ్చు. కానీ నువ్వు అవన్నీ స్టడీ చేసి డైజెస్ట్ చేసుకోగలుగుతావా లేదా అన్నది ఇంపార్టెంటు. ర్యాక్స్లో నింపుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నేనంటే పాఠాలు చెప్పేవాను కాబట్టి నాకు అవసరం పడతాయి 4-5 టెక్స్ట్ బుక్స్ ఒకే అంశం మీద. మీరు అక్కడ రిప్రజెంట్ చేసేవాళ్ళు కాబట్టి మీకు అన్నీ అవసరం లేదన్నది వ్యక్తిగతమైన అభిప్రాయం. లేదు నేను అన్ని చదివితేనే నాకు వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ అది టైం వేస్ట్. అల్టిమేట్గా నువ్వు రాయాల్సింది ఇక్కడ ఇది 12 నిమిషాల సమయం ఉంటుంది. నువ్వు ఎంత అండపిండ బ్రహ్మాండాలని బద్దలు కొట్టినా ఇక్కడ 10కి 5 నుంచి 6 వేస్తాడు. కానీ నువ్వు 6 పుస్తకాలు చదివేవని 10కి 10 అయితే రాదు. ఇక్కడ నువ్వు ఏమీ రాయకపోయినా కానీ ప్రాబ్లం ఉండదు. కానీ ఏదో రాస్తేనే దాని యొక్క ఆన్సర్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తర్వాత ఆన్సర్ మీద పడుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ బుక్స్ రెఫరెన్స్కి వెళ్ళండి. చాలామంది ఏ బుక్స్ చదవాలంటే అక్కలే జనరల్గా జనరల్ స్టడీస్, దాని పేరే జనరల్ స్టడీస్. కొంచెము సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొంచెము ఆలోచన విధానం పెంపొందించడం. ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నీ ఆలోచన విధానం పెంపొందిస్తుంది, దానికి కావాల్సిన అంశాలు అందజేస్తుంది. ఆ పుస్తకాల్లో ఉన్న సారాంశం అంతా నీకు అందుబాటులోకి వస్తుంది. ఇంకేం కావాలండి? సో అట్లా ప్రయత్నం చేయండి. కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్రయత్నం చేసుకోవచ్చు ఈ టాపిక్కి సంబంధించి. సేమ్ మనకు మొత్తం 750కి నీకు స్కోర్ ఎంత కావాలి? 400+ లేదా 450+. అంటే రఫ్లీ ప్రతి ప్రశ్నకి కూడా 10కి 5 నుంచి 6 మార్కులు నీకు స్కోర్ కావాలి. సో 5 నుంచి 6 మార్కులకి నేను నీకు ఇది తెప్పిస్తా. ఎలా తెప్పిస్తానో చూడు. 5 నుంచి 6 మార్కులు మొత్తం ఎన్ని? 10 పాయింట్లు నువ్వు స్టోర్లో పెట్టుకో బ్రెయిన్లో. వెంటనే ఆ 10 పాయింట్ని అక్కడ రిప్రజెంట్ చేయాలి. అందుకే చెప్తున్నా, క్లాస్ విన్న తర్వాత ఆ 10 పాయింట్ని 1-2 సార్లు పెట్టుకో, ఆన్సర్ వస్తుంది. ఈ క్లాస్ వినకముందు నీకు ఆన్సర్ రాయడానికి ఇదే అంశం మీద 48 అవర్సో 2 డేసో 3 డేసో పడుతుంది. అదే ఈ క్లాస్ విన్న తర్వాత హార్డ్లీ 20 మినిట్స్లో ఆన్సర్ రాస్తావు. క్లియర్? ఆ విధంగా ఉండాలండి. అందుకే ఈ ప్రశ్న ఈ విధంగా నేను నీకు మళ్ళీ ట్రైన్ చేస్తున్నది. సరే, పాయింట్కి వస్తే గవర్నమెంట్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, XYZ నువ్వు అవన్నీ పక్కన పడే. ఇప్పుడు ఒక పాలసీని రూపొందించడంలో నీకు ప్రశ్న ఈ విధంగానే వస్తుంది. అక్కడ సడన్గా నువ్వు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేయగానే అక్కడ క్వశ్చన్ నెంబర్ 7, ప్రభుత్వము తన విధానాల్ని రూపొందించడంలో ఎన్ని దశలు ఉంటాయో స్పష్టంగా వివరించండి, లేదా ప్రభుత్వ విధాన రూపకల్పనలో గల వివిధ దశలని వివరించండి. ప్రభుత్వ విధానం అంటే పాలసీ. గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో ఉండే డిఫరెంట్ స్టేజెస్ ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ద పాలసీ మేకింగ్. ప్రభుత్వ పాలసీ విధానంలో ఉండే వివిధ దశలు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్రభుత్వ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి? పబ్లిక్ పాలసీ, వాట్ ఆర్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీ?
Here we are not asking about national education policy or national health policy, national defense policy, national manufacturing policy. అట్లా స్పెషలైజ్డ్ వెళ్ళట్లేదు. బ్రాడ్లీ గవర్నమెంట్ పాలసీస్ మీ టాపిక్. ప్రభుత్వము తన పాలసీ రూపొందిస్తున్నప్పుడు ఎలాంటి లక్ష్యాలని నిర్దేశించుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రభుత్వము ఇది థర్డ్ క్వశ్చన్ ఏ విధంగా అంటే క్రిటిక్స్ డిస్కస్ ఈ కోణంలో వస్తుంది. ప్రభుత్వ విధానాల రూపకల్పన అమలులో ఎదుర్కొంటున్న సమస్యలని చర్చించండి. డిస్కస్ అనేది ఇక్కడ వచ్చింది. గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుందో డిస్కస్ చేయి అంటున్నాం. ఇక్కడ డిస్కస్ అనేది వచ్చింది. నెక్స్ట్, ప్రభుత్వము విధానాల రూపకల్పనలో ఎలాంటి ప్రతికూల అంశాలని ఎదుర్కొంటుంది. గవర్నమెంట్ పాలసీస్ కదా, ప్రభుత్వము విధానాల రూపకల్పనలో ఎలాంటి ప్రతికూల అంశాలని ఎదుర్కొంటుంది. వాట్ ఆర్ ద వేరియస్ లిమిటేషన్స్, పరిమితులు అని కూడా అడగచ్చు. లిమిటేషన్స్, పరిమితులు ఏమిటి, ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఉండే పరిమితులు ఏమిటి, ఇలా ఏ రూపంలోగానే నీకు అక్కడ క్వశ్చన్ వస్తుంది అనుకున్నాను. వెంటనే నీకు ఇక్కడ నేను 5 to 6 పాయింట్స్ అన్నీ రెడీగా పెట్టి ఇచ్చేసాను. ఒక 2 లైన్లు ఇంట్రడక్షను, ఒక 3 లైన్లు కంక్లూజను. ఇంట్రడక్షన్కి ఒకటి, కంక్లూజన్కి ఒకటి, 2 మార్కులు అక్కడ వచ్చినాయి. ఈ పాయింట్స్ని నువ్వు అలాగే తీసుకెళ్ళి మొదలు కొట్టేసి నీకు ఆన్సర్ పడిపోతుంది. అంతే, నువ్వు ఇందులో ఉండే పాయింట్స్ అన్నీ రాస్తే నేను నీకు చెప్పాను. బ్లూ ప్రింట్ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ షీట్ బ్లూ ప్రింట్ ఏ విధంగా రూపొందిస్తారు. సో బ్లూ ప్రింట్ని దృష్టిలో పెట్టుకొని నీకు ఇక్కడ ఆన్సర్ ఫ్రేమింగ్ అనేది రావాలి. సో ఇక్కడ ఒక మార్క్ వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ వచ్చింది, మధ్యలో ఫ్రేము. ఈ 5 పాయింట్లు రాయలేవా? క్లాసులో అంటే ఆటోమేటిక్గా వెళ్ళి రాస్తావు. చాలు, వదిలేయి, అంతకన్నా ఎక్కువ వర్క్ వచ్చేస్తుంది స్కోర్. బియాండ్ చేసే వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళని ఎవరికి కూడా నీకు ఇంతవరకే అని నేను ఎప్పుడు చెప్పను. సో హ్యూమన్ పొటెన్షియల్ అన్నది అన్లిమిటెడ్. ఒక వ్యక్తి సామర్థ్యం అన్నది వాడికి తెలవదు, ప్రపంచానికి తెలవదు. అది బయటకు వచ్చే వరకు కూడా లోపల ఎంత సుత్తైన కొట్టుకోవచ్చు, అది వేరే ఇష్యూ. నేను అది సాధిస్తాం, ఇది సాధిస్తాం. వాడు సాధించి బయటికి ప్రపంచాన్ని తెలిసే వరకు కూడా వాడు ఇంత గొప్పవాడని ఎవరము చెప్పలేము. అట్లా ఇంకా దీంట్లో మీరు ఇంకా చేసుకోవాలంటే అది ఓపెన్ గ్రౌండ్. ఏమీ లేకపోయినా కానీ మినిమం తోటైనా కానీ స్కోర్ కొట్టుకోవచ్చు. ఇట్లా చాలా సందర్భాలు చూస్తుంటాం. ఫ్రెషర్స్ వస్తారు, జాబ్ కొట్టుకొని పోతారు. వీడు ఎప్పటి నుంచో ఒక 5 అర్ధ దశాబ్దం ఉంటుంది, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు ఇంకా అక్కడే ఉంటుంది. ఇక్కడ ఎందుకుంటారంటే వీళ్ళలో దీంట్లో రీసెర్చ్లు మొదలు పెడతారు. రీసెర్చ్ చేసి అసలు పాయింట్ రాకుండా దాన్ని ఏదో కోణంలోకి తీసుకొని వెళ్ళిపోతారండి. అందువలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అది మంచిదే, కానీ అది పరిమితికి మించి వెళ్ళటం వలన అక్కడ లాస్ అయిపోతున్నారు. వాటిని మినిమైజ్ చేసుకోవాలి సీనియర్స్. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రైట్ పాయింట్స్ కొట్టేసుకోండి, జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి. ఒక అటెంప్ట్ లేదా 2 అటెంప్ట్కైనా వస్తుంది. మినిమం 1 or 2 years అయితే రిక్వైర్డ్ దీనికి ప్రిపరేషన్కి. ఫస్ట్లో కూడా కొట్టేయచ్చు, అక్కడ ఏమీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. నువ్వు ఫస్ట్లో కొట్టలేవు, ఫస్ట్లోనే కొడతావు అంటానికి. అల్టిమేట్లీ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రజెంటేషన్. సరే, పాయింట్ చూద్దాం. ఒక్కొక్కటి నీకు విశ్లేషణ చేసుకుంటూ వస్తా. ఇదే మైండ్లో పెట్టుకో, ఇదే రాసుకో. గవర్నమెంట్ పాలసీ విధానాల రూపకల్పనలో వివిధ దశలు ఏమిటి? సింపుల్, ఇక్కడ నేను ఒక సైకిల్ వేశాను. ఇన్పుట్, ఇది ఆర్కేస్ అప్రూవ్లో ఉంటుంది. ఇది ఫిగరు. ఇన్పుట్ ఏం తీసుకోవాలి ఒక పబ్లిక్ పాలసీని రూపొందించేటప్పుడు? పాలసీని ఏ విధంగా ఇక్కడ రూపొందిస్తావు, పాలసీని బయటికి ఏ విధంగా పంపిస్తావు, దానిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తావు, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దాని నుంచి ఫీడ్బ్యాక్ ఏం తీసుకుంటావు, ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఏ విధంగా రీఫార్మ్ చేసి మళ్ళీ ఇంకా బెటర్ పాలసీస్ అనేది రూపొందిస్తావు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏదైతే ఉంటున్నారో ఇనీషియల్గా ఐఏఎస్ అయితే సబ్ కలెక్టర్ రేంజ్లోకి ఫస్ట్ రిక్రూట్మెంట్ జరుగుతూ వస్తుంది. ఇక్కడ గ్రూప్ 1లో అయితే ఆర్డీఓ స్థాయిలో అవుతుంది. ఈ పార్ట్లో మీరు జాయిన్ అవుతారు, డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్. సో ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది జరుగుతూ వస్తుంది. ఇది ఇన్పుట్స్, పాలసీ మేకింగ్ ఏదైతే ఉంటుందో సీనియర్ ఐఏఎస్లు, సెక్రటరీ స్థాయి వాళ్ళు ఇక్కడ భాగస్వామ్యం అవుతారు. సెక్రటరీ స్థాయి వాళ్ళు ఇక్కడ భాగస్వామ్యం అవుతారు. సెక్రటరీ స్థాయి ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి రాదు. సో
సో గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఇప్పుడు రిక్రూట్ అవుతున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎగ్జిక్యూషన్లోకి రావటం జరుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు పబ్లిక్ తోటి మోర్ అండ్ మోర్ కాంటాక్ట్స్తో ఉండి పాలసీ మేకింగ్కి కావాల్సిన మంచి ఇన్పుట్స్ అందించేది ఎవరు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో, అట్లా బాటమ్ లెవెల్ ఆఫ్ హెరార్కీ అంటాం. సో క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు పాలసీ మేకింగ్లో ముఖ్య పాత్ర పోషిస్తారు. దానిని విశ్లేషణ చేయడం కానీ ఇదే రకంగా వస్తుంది. ఢిల్లీలో కూర్చొని పాలసీ రూపొందించడం వేరు, ఇక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని తీసుకొని పాలసీని రూపొందించడం వేరు. ఇక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ నుంచి తీసుకొని ఇక్కడ వీడికి తెలుస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలి అంటే ఈ మండలంలో, ఆ మండలంలో, ఈ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది టీచర్స్ కావాలి, ఎంత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ పడుతుంది, ఎంత హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ పడుతుంది, ఎంత టైం ఫ్రేమ్ పడుతుంది, గతంలో ఇట్లాంటిదే అమలు చేస్తే దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో ఈ లోప్ హోల్స్ ఉంటే దాన్ని ఎలా కవర్ చేయాలి అని గ్రాస్ రూట్ లెవెల్లో ఇక్కడ నీకు రూపొందుతుంది పూర్తి ఫ్రేమ్వర్క్. పూర్తి ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడి నుంచే తయారవుతూ వస్తుంది. ఇక్కడి నుంచి బాటమ్ అప్ పాలసీ మేకింగ్ అని కూడా దీనిని అంటూ ఉంటారు. బాటమ్ అప్, టాప్ డౌన్, రెండు రకాల పాలసీస్ ఉంటాయి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవటానికి. మొనోపొలీ గవర్నమెంట్లు అంటే స్టార్టింగ్ 1950 నుంచి అప్పుడు గమనిస్తే అన్నీ టాప్ టు బాటమ్ పాలసీసే ఉండేవి. వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు, ఇక్కడ అమలు చేసేవాళ్ళు. సో అది పెద్ద సక్సెస్ అవ్వటం అన్నది మినిమం అటు ఇటుగా జరుగుతూ వస్తుంది. బాటమ్ టు టాప్ పాలసీస్ ఏంటంటే హై లెవెల్లో పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు బాటమ్ లెవెల్ నుంచి వాళ్ళు ఈ డేటా అన్నది స్వీకరించడం జరుగుతుంది. సో సమస్యకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ఎనీ పాలసీ స్టేజ్ కానీ మేకింగ్ కానీ ఏదైనా కానీ సమస్యని పర్టికులర్గా నువ్వు గుర్తించటము. అసలు సమస్య ఏమిటి ఇది తెలవాలి. ఇక్కడ మరొక విషయము, డెసిషన్ వేరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డెసిషన్ నిర్ణయము అంటాం. డెసిషన్ వేరు, పాలసీ వేరు, విధానం. నిర్ణయం అనేదానికి, డెసిషన్ అనేదానికి వేరే అర్థం ఉంటుంది, పాలసీ అనేదానికి వేరే అర్థం ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో హెర్బర్ట్ సైమన్ అనే ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకోవటం కూడా జరిగింది. సో ఇది వేరే చాప్టరు, ఇది ప్యూర్గా ఆప్షన్ చదివే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏమిటి అంటే నువ్వు మర్చిపోయి కూడా ఆన్సర్ రైటింగ్లో జార్గన్ ఆఫ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ అయినా కూడా అవి ఒకదానితో ఒకటి ఈ ఓవర్లాప్ కాకుండా చూసుకోవాలి. విధానం అన్నప్పుడు విధానం అన్నట్టుగానే ఉండాలి, నిర్ణయం అన్నప్పుడు నిర్ణయం రావాలి. సో అట్లా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు అన్ని స్థాయిలో తీసుకోబడతాయి, విధానం అనేది అంతిమంగా తీసుకోబడుతుంది. విధానం అనేది ఒక పెద్ద అంశం, బ్రాడర్ ఆస్పెక్ట్. నిర్ణయం అన్నది బ్రాడర్ ఆస్పెక్ట్లో నెంబర్ ఆఫ్ డెసిషన్స్ అన్నీ కలిసి వస్తాయి. అల్టిమేట్గా పాలసీని తీసుకోవటం కూడా ఒక నిర్ణయం. హైయెస్ట్ లెవెల్ మేకింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అంటారు. హై లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది? సెక్రటరీ అండ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఉంటుంది. సో ఆ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఈక్వల్ టు పాలసీ మేకింగ్ అవుతుంది. అంతేగాని లోయెస్ట్ లెవెల్లో ఆర్టీఓ స్థాయిలో, సబ్ కలెక్టర్ స్థాయిలో ఉన్నది డెసిషన్ మేకింగ్ కాదు, పాలసీ మేకింగ్ కాదు, అది డెసిషన్ మేకింగ్. అక్కడ అతను డెసిషన్ తీసుకొని ఒక రిపోర్ట్ రాసి పంపిస్తాడు. సో లోయర్ లెవెల్లో పాలసీ మేకింగ్ అనే పదాన్ని ఉపయోగించండి, హయ్యర్ లెవెల్లో ఉపయోగించుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ తెలవకపోవటం వల్ల ఆన్సర్ యొక్క ఆ స్పిరిట్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది ఆన్సర్ ఐటంలో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమస్య ఏమిటి? నువ్వు ఏదైనా ఒక కరెంట్ రిలేటెడ్ పాలసీని మైండ్లోకి తెచ్చుకొని దాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటూ, అంటే సిచ్యువేషన్ విశ్లేషణ చేసుకుంటూ దీన్ని స్టడీ చేస్తే ఈజీగా ఉంటుంది. నేను నీకు అర్థం అవటానికి రీసెంట్గా చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకుంటా, లేదా ఇప్పుడు చేసిన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ పాలసీ 2020-23ని తీసుకుంటా. ఏదైనా తీసుకో, అదే అవుట్కమ్ అనేది వస్తుంది. ఇట్స్ బ్రాడర్ వ్యూ కాబట్టి. సమస్య ఏమిటి? ఎడ్యుకేషన్ పాలసీలో విద్య అనేది ఉపయోగకరంగా లేదు, ఎంత చదువుతున్నా డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇట్లాంటిది. ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ
ఆంధ్రప్రదేశ్లో మంచి వనరులు ఉన్నాయి, కాకపోతే సరిగ్గా మనం వాటిని వినియోగించుకోలేకపోతున్నాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాలేకపోతున్నాం. ఎందుకు కాలేకపోతున్నాం? క్యాపిటల్ సరిగ్గా లేదు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవు, ప్రభుత్వం ప్రోత్సహించలేకపోవటం లేదు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో సమస్య ఏమిటి? పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉండటము, పారిశ్రామికంగా తెలంగాణ వెనకబడి ఉండటము, విద్యాపరంగా రాష్ట్రాలు వెనకబడి ఉండటం, ఇది ముఖ్యమైన సమస్య. ఆ ముఖ్యమైన సమస్యకి గల కారణాలు 1, 2, 3, 4, 5 నెంబర్ ఆఫ్ కారణాలు. సమస్య ఏమిటో స్పష్టత తీసుకురావటము పాలసీ మేకింగ్లో మొదటి దశ. అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. హైయర్ అథారిటీస్ నుంచి లోయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో పంపిస్తారు. ఇట్లా ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది. క్షేత్రస్థాయిలో నువ్వేమేమి అంశాలు పరిగణలోకి తీసుకున్నావో వాటన్నిటినీ హైయర్ అథారిటీస్కి రిపోర్ట్ రమ్మని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి చీఫ్ సెక్రటరీ నుంచి వీళ్ళకి ఆర్డీఓలకి వీళ్ళకి త్రూ ఛానల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా అందులోకి వస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్ రూపొందిస్తే చీఫ్ సెక్రటరీ నుంచి డిఐజీ స్థాయి లేదా డివిజన్ స్థాయికి, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కి, జిల్లా కలెక్టర్ నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయికి ఈ కమ్యూనికేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇట్లా స్థాయిని బట్టి వెళ్తూ వస్తుంది. ఇక్కడ వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి క్లియర్ కట్గా సమస్యను తెలుసుకొని విశ్లేషణ చేయగలుగుతారు. తీసుకున్న తర్వాత వాటన్నిటికీ సమస్యకి గల విషయ పట్టిక అనేది, ఎజెండా అనేది రూపొందించుకోవాలి. స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ తగ్గుతున్నాయి, కారణాలు ఏమిటి? ఈ కారణాల వల్ల డ్రాప్అవుట్ రేటు తగ్గుతున్నది. ఇంకో కారణం ఏమిటి? ఈ కారణం వల్ల డ్రాప్అవుట్ రేటు తగ్గుతున్నది. ఏం చేయాలి డ్రాప్అవుట్ రేటు తగ్గితే? చెప్పు అది కూడా. సో ఈ విధంగా మనం డ్రాప్అవుట్ రేట్ తగ్గకుండా పిల్లాన్ని 3 రోజులు స్కూల్కి పంపు, ఒక 2 రోజులు అలా ఆడుకొని లేదా వొకేషన్ కోర్స్ చదువుకొని దానివల్ల వస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులకి నెలకింత ఆదాయం ఇన్సూరెన్స్ చేయి, అట్లా బాగుంటుంది. ఒక విషయ పట్టిక అన్నది తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఫార్ములేషన్. మొత్తం ఎన్నో అంశాలు సేకరించావు. ఇప్పుడు స్కూల్కి సంబంధించి కానీ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి కానీ ఎన్నో అంశాలు సేకరించాం. ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రియల్ పాలసీని ఇప్పుడు ఏపీది ఉన్నది, దాన్ని ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి. ఆబ్జెక్టివ్స్ ఇట్లా, విజన్ ఇట్లా ఉన్నది, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇట్లా చేస్తున్నాం, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఇట్లా చేస్తున్నాం, స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈలకి ఇట్లా చేస్తున్నాం, ఇంకో దానికి ఇట్లా చేస్తున్నాం. ఒక సూత్రీకరణ ఇలా అనుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా దాన్ని తీసుకొని వెళ్ళాలి, సూత్రీకరణ అంటాం. తర్వాత తీసుకోవటం, స్వీకరణ అంటే ఇక్కడ విధానం అనేది వచ్చింది. విధానము అమలు కావాలంటే అది చట్టబద్ధతలోకి రావాలి. చట్టబద్ధతలోకి రావాలి అంటే ఆ విధానం ఏ విధానమైనా, చట్టము కానీ జీవోలు కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ అంటారు. చట్టం చేయాల్సిన చోట చట్టం చేస్తారు, జీవోలు ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఆదేశాలు అంటాం. ఆదేశాలు ఇవ్వాల్సిన చోట ఆదేశాలు ఇస్తారు. విధానాన్ని బయటికి పంపిన తర్వాత దాని మీద గొప్ప గొప్ప మేధావులు వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలని చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగా జీవోలను చేసి వాటిని ఎగ్జిక్యూషన్కి పంపాలి. సో స్వీకరించాలి. సో పలానా డిపార్ట్మెంటు, ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి పంపుతున్నాము, ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది, దీనికి అనుగుణంగా నువ్వు జీవో చేసి పంపియ్యి. జీవో చేసి వస్తుంది, అమలు చేస్తాడు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకుంది, ఇండస్ట్రియల్ మినిస్ట్రీ నుంచి ఈ జీవో వచ్చింది, ఇట్లా అమలు చేస్తున్నాం. దీన్ని స్వీకరణ దశ అంటాం. అమలు, ఎగ్జిక్యూషన్ పంపించేస్తారు జిల్లా కలెక్టర్లకి. దాని నుంచి దాని కింద స్థాయిలో ఎవరున్నారో అధికారులు, ఇక వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి పాలసీ అమలు. సో పాలసీ అమలు తర్వాత ఎవ్రీ 6 monthsకి, కొన్ని పాలసీలు అయితే ఎవ్రీ 1 yearకి ఎట్లా చేస్తున్నాం విశ్లేషణ చేయాలి. ఎన్ని కోట్లు అవసరం పడ్డాయి, మనం ఎన్ని కోట్లు పంపాం, అక్కడ ఇన్స్టిట్యూషన్ పరంగా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, ఎంత సక్సెస్ రేట్ సాధించాం, ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాం, ఇవన్నీ మంచి చెడు మనము ఒక క్లాస్ నేర్చుకున్నాం, ఏమర్థమైంది ఏం అర్థం కాలేదు ఎలా విశ్లేషణ చేసుకుంటామో సేమ్ అలాగే ఒక పాలసీని విడుదల చేసిన తర్వాత దాని అమలుపై పూర్తి విశ్లేషణ అనేది ఉండాలి. విశ్లేషణ ఉండి మార్పులు చేసుకోవాలంటే మార్పులు చేసుకుంటాం, లేదా ఇంకో పాలసీ కావాలంటే ఇంకోటి చేసుకుంటాం, అనుగుణంగా ముందుకు వెళ్తాం. ఇది ఇన్పుట్స్ ఇస్తాం పాలసీకి. పిఎం లెవెల్లో, సీఎం లెవెల్లో వాళ్ళ స్థాయిలో పాలసీ తయారవుతుంది, అవుట్పుట్ బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత అమల్లోకి వెళ్తుంది. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విశ్లేషణ అనేది చేసుకుంటాం. ఎన్జిఓలు, ప్రజా సంఘాలు, మీడియా,
ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనటం ఇవన్నీ చేసిన తర్వాత బెటర్ అవుట్కమ్ రావాలన్నప్పుడు ఇంకా కావాలి అంటే పాలసీలో ఇలాంటి మార్పులు చేస్తున్నాం అని దాంట్లో మార్పులు చేస్తాం, లేకపోతే ఆ పాలసీని తీసి వేరే పాలసీ తెస్తామని ఏదో రూపంలో వెళ్తాం. ఇది వివిధ దశలు. ఇప్పుడు నేనేమడుగుతాను, గవర్నమెంట్ పాలసీలో వివిధ దశలు ఏమిటి అంతే. ఇక్కడ నీకు అక్కడ ఉండే వర్డ్ లిమిట్ని బట్టి, అక్కడ ఉండే ఆన్సర్ స్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉండే క్వశ్చన్ యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు వీటిని ఎంత పొడిగైనా లాగచ్చు. ఇప్పుడు ఆ అర్థం ఏమిటంటే నేను చెప్పిన దానికి గవర్నమెంట్ పాలసీలోని వివిధ దశలను వివరించి దాని అమలులో ఉండే పరిమితుల్ని వివరించండి అన్నా. అలా అన్నప్పుడు నీకు 150 పదాలలో గవర్నమెంట్ పాలసీలో ఉండే వివిధ దశలు రావాలి, దాని అమలులో ఉండే వివిధ పరిమితులు రావాలి. అంతేగాని నాకు ఇది ఒక్కటి బాగా లాగచ్చు నేను అనేసి దీన్ని నువ్వు లాగుతూ పోతే నువ్వు ఎంత రాసినా కానీ ఇక్కడ 10 మార్కులని ఎగ్జామినర్ మనకు అలాట్ చేస్తే ఇంట్రొడక్షన్కి 1 మార్క్ అక్కడ పోయింది అనుకుందాం. దీన్ని ఎంత రాసినా కానీ ఇది 5 మార్కులకి, ఇది 4 మార్కులకి 4.5, ఇది 4.5, 9 మార్క్స్కి వస్తుంది. 1 మార్కు మంచి కంక్లూజన్కి ఇస్తాడు. నువ్వు మొత్తం ఆన్సర్ 150 పదాలు ఇదే నింపి కొంచెమే అది నింపితే ఎంత రాసినా కానీ 4.5కి నీకు వచ్చేది 2 మార్క్సే. 2 మార్కులే వేస్తాడు. సో 2 మార్కులు, 3 మార్కులు, కంక్లూజన్ 4 మార్కులు, 10కి 4 వస్తాయి. కంక్లూజన్ నువ్వు చెత్తగా రాసిన, ఇంట్రడక్షన్ చెత్తగా రాసిన 3 మార్కులు, 2 మార్కులు పడతాయి. ఆన్సర్ రాసినప్పుడు నీకేమొస్తుంది అనిపిస్తుంది, ఎగ్జామ్ హాల్లో నేను ఈ ప్రశ్నకి చాలా బాగా రాశాను అనిపిస్తుంది. కానీ నువ్వు రాసింది సగం ఆన్సరే. క్వశ్చన్ ఏంటి, ప్రభుత్వ పాలసీలో వివిధ దశలని తెలిపి దాని యొక్క పరిమితులని కూడా తెలియజేయండి. ఈ ప్రశ్నలో 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు ఒకదానికి ఆన్సర్ రాయటం వలన నీకు అదే స్కోర్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, ఇక్కడ నువ్వు మెయిన్ పాయింట్ తీసుకో.